హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మనందరికీ తెలుసు. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక ప్రభాస్ ఫ్యాన్ అయితే రక్తం వచ్చేలా కొట్టారు. సో ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది అనమాట. మామూలుగా కాదు. ఎలా అంటే ఒక ట్విట్టర్లో మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటే మనందరూ తెలుసు. కానీ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, కొంచెమైనా సిగ్గుందా, కొంచెమైనా బుద్ధి ఉందా? సో లిటరల్లీ ఇదే అనిపించింది. ఇప్పుడు కూడా అదే థాట్తో ఉన్నా. ఎందుకంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? అది ఫ్యానిజం అని చెప్పుకొని ఒకరి మీద వాళ్ళు కొట్టుకుని రక్తం వచ్చేలాగా వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఇలా ఇది కాదు ఫ్యానిజం అంటే. అసలు మీరు ఫ్యానిజం అంటే ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా మారిపోయింది, మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. సో ఫ్యానిజం అంటే నార్మల్గా మీరు అభిమానించే ఒక పర్సన్ ఎవరైనా కానివ్వండి. సో పొలిటికల్ హీరో కానివ్వండి, పొలిటికల్గా లీడర్ కానివ్వండి, సినిమా హీరో కానివ్వండి, ఒక స్పిరిచువల్ పర్సన్ కానివ్వండి, ఎవరైనా మీరు అభిమానించే పర్సన్ని ఫ్యానిజం ఉన్నప్పుడు, మీ ఫ్యాన్స్ అయినప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏం చెప్తారు వ్యక్తిగతంగా కానీ, సినిమాల పరంగా కానీ, వాళ్ళు చెప్పే ఏ మాటల ద్వారా కానీ ఒక సొసైటీకి యూజ్ఫుల్గా ఉండే, లేదంటే వాళ్ళ బాటలు నడిచే మంచి చేయడానికి, వాళ్ళు చెప్పేది కూడా అదే చెప్తారు, మంచి చేయడానికి. సో వాళ్ళు దాన్ని ఫాలో అవుతే దాన్ని ఫ్యానిజం అంటారు. ఒకరిని చంపాలి, ఒకరిని కొట్టాలి, వేరే ఒకళ్ళ ఫ్యాన్స్ని చంపాలి, ఇది కాదు మెయిన్గా ఉండాల్సింది. సో మీరు చూడండి, ప్రతి ఫ్యాన్స్ కూడా లిటరల్లీ ఇదే తరహాలో వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇంకా ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్, నిబ్బా ఫ్యాన్ వార్స్ ఉంటాయి. కొంతమంది ఎప్పుడు ఇదే పని, వాళ్ళకి కొట్టుకుని సత్తా ఉంటారు. సో ఇవి ఎక్కువైపోయినాయి. కానీ యాక్చువల్గా హీరోస్ అందరూ చాలా క్లోజ్గా ఉంటారు. దే ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో అందరికీ తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు, అయినా సరే ఇదే తరహాలో వెళ్తూ ఉంటారు. రీసెంట్గా ఒక ఓల్డ్ వీడియో కూడా చూశాను నేను, ఎన్టీఆర్ది. సో అప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఆయన. సో అలాంటి పర్సన్స్, గొడవలో దిగే పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అభిమాని కింద ఉండొద్దు అని. చాలామంది, ఒక ఎన్టీఆరే కాదు, చాలామంది హీరోస్ కూడా ఎంకరేజ్ చేయరు. ఇలాంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఒక వ్యక్తిగతంగా కానీ, ప్రొఫెషనల్ కానీ సో చాలా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మా హీరో అంటే గొప్ప, మా హీరో గొప్ప చెప్పుకుంటాడు. దేనికి? 2015లో తనకి పడ్డ ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. పాన్ ఇండియా స్టార్ కింద ఎదిగాడు, టైం వచ్చింది. నెక్స్ట్ ట్రిబుల్ రామ్ చరణ్కి, ఎన్టీఆర్కి వచ్చింది టైం. ఇట్స్ ఆల్ అబౌట్ టైం అనమాట. పుష్పతో అల్లు అర్జున్కి. సో ఎవరైనా సరే దేర్ ఈజ్ ఏ ఓన్ యూనిక్ స్టైల్ ఉంటుంది. సో ఎవరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది, దాంతో వాళ్ళు ముందుకు వెళ్తారు. అందరూ ఒకేలా ఎందుకుంటారు? ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది. సో అందువల్ల డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ ఫ్యాన్స్ ఉంటారు. సో అందరూ ఒకేలా ఎందుకుంటారు? ఒకరితో ఒకరిని కొట్టుకోమని చెప్తారా? లేదుగా. సో ఎందుకు ఇది అర్థం కావట్లేదు? ఇంత మెచ్యూరిటీ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరు దున్నపోతులా ఉన్నారు, ఒక్కొక్కడు మామూలుగా లేరు. అయినా సరే వాళ్ళు అంత రక్తం వచ్చేలా కొట్టారు. వాళ్ళు కొంతమంది కిరాయి గోడలు కూడా ఉన్నారన్నారు అందులో. సో ఎందుకు అంతలా కొట్టుకోవడానికి? అసలు రీజన్ ఏంటి? మీ యొక్క హీరోస్ ఏమన్నా ఎంకరేజ్ చేస్తారా దాన్ని? లేదుగా. మరి ఎందుకు? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే డెఫినెట్గా మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు? అసలు యూజెస్ థింగ్స్ ఇవన్నీ. అసలు పనికిరాని ఉన్నట్లో నెంబర్ 1 ఇది. అసలు ఒక ఫ్యానిజం పేరు చెప్పుకుని ఒకళ్ళు రక్తాలు వచ్చేలా కొట్టుకుని మేము గొప్ప అంటే మేము గొప్ప. దేనికి ఉపయోగం దానివల్ల? ఒక్కసారి కొంచెం మెంటల్గా ఆలోచించి మెచ్యూర్గా ఆలోచిస్తే నథింగ్ అనిపిస్తుంది, వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఎందుకు ఒక మెంటల్గా క్రిమినల్స్గా తయారవుతారు ఉండే కొద్ది. నలుగురు చెప్పాల్సింది పోయి నెక్స్ట్ వచ్చే ఒక జనరేషన్స్ కూడా ఒక ఫ్యానిజంగా నలుగురు మంచి పని చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ఇంతవరకు చేసేవారు. ఇప్పుడు చేయట్లేదు అలాంటి. ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఒకరినొకరు. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఎట్ ఆల్. ఇది ఒక మంచి విషయం కాదు. ఇది చాలా బ్యాడ్ థింగ్ అనమాట. ఇది ఎక్కడితో అయిపోతే పర్లేదు, కానీ ఇంకా పెరిగిపోతూ ఉంటే చాలా ప్రమాదం అవుద్ది. సో ఒకసారి దీని గురించి ఆలోచించండి.